హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు మనం సింపుల్గా కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళ బదులు మినప్పప్పునైనా వేసుకోవచ్చు. మినపగుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు వేయడం వల్ల పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే 10-12 ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకుందాం. కారం ఎక్కువగా కావాలి అనుకుంటే 5-6 ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి కూడా ఇలా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన కొబ్బరి ముక్కల్ని కూడా వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను. అన్నీ ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకుందాం. ఇప్పుడు మొత్తం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. అలాగే 10-12 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కొంచెం కల్లుప్పు, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చడిని వేసి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ. ఈ కొబ్బరి పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.